హాయ్ అండి అందరికీ. దిస్ ఈజ్ శిల్ప. వెల్కమ్ టు మై ఛానల్ శిల్పాస్ లైఫ్ లెసన్స్. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను ముందుగా రాగిలు అయితే తీసుకొని పౌడర్ అయితే పట్టించానండి. రెడీమేడ్ పౌడర్ అయితే అంతగా బాగోదు. నేను అందుకనే రాగులు తీసుకొని అయితే పట్టించుకున్నాను. నేను ఇక్కడ అయితే 3/4 గ్లాస్ పిండి తీసుకొని నైటే కలిపి పెట్టుకోవాలండి. ఉండలు లేకుండా గోరువెచ్చని నీటితో ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. అలా కలిపి నైట్ మొత్తం అలానే పెట్టేయాలండి. నేను ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఉండలు లేకుండా అయితే బాగా కలపాలి. ఇందులో ఫైబర్, హై ప్రోటీన్ ఉంటుందండి. ఇది పిల్లలకు కూడా చాలా అంటే చాలా మంచిది. ఎవరైనా తాగొచ్చు, హెల్తీగా ఉంటుంది. ఇంకా మెయిన్గా ఈ సమ్మర్లో అయితే స్పెషల్ అంటే స్పెషల్ రాగి జావా ఎప్పుడైనా తాగొచ్చు. బట్ సమ్మర్లో ఎక్కువ తీసుకుంటారు దీన్ని, చలువ చేస్తుంది. అందుకని చెప్పేసి సమ్మర్లో బాగా అందరు దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చేస్తారు. నైటే ఇలా పిండి అయితే కలిపేసి పెట్టుకోవాలండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని 2.5 గ్లాస్ వాటర్ అయితే నేను పోసుకున్నాను. అంటే నేను తీసుకున్న పిండిని బట్టి, మేము తాగే విధానాన్ని బట్టి అయితే నేను అలా కొలత పెట్టుకుంటాను. మాకైతే కరెక్ట్ అంతవరకు సెట్ అవుతుంది. ఆ 2.5 గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నాను. ఆ నీళ్ళ వాటర్ అనేది బాగా మరలేంత వరకు అలానే ఉంచి, ఉండలు లేకుండా పిండిని అయితే బాగా కలిపేసి పెట్టుకోవాలి మనం ముందే. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ అయితే బాగా మసిలిపోయాయి. నేను నైట్ కలిపి పెట్టుకున్న పిండిని మనం అది పిండి పోసేటప్పుడు బాగా కలపాలండి. కలపకుండా ఉంటే ఉండలు కట్టిపోతుంది. అలానే కలుపుతూ అయితే ఉండాలి, లేదంటే ఉండలు కడతాదండి. అప్పట్లో మన తాతయ్యలు, అమ్మమ్మలు ఇలాంటి రాగి జావలు, రాగి సంకట్లు అవి తిని వాళ్ళు ఇంతవరకు ఇలా గట్టిగా ఉన్నారు. మనం మాత్రం ఇలాంటివి ఏమీ తినకుండా అన్నీ మర్చిపోయి ఇలా తయారైపోతున్నాము. చిన్న దానికి 25 ఇయర్స్ 30 ఇయర్స్కి వచ్చేసరికి ఏం చేసుకోలేకపోతున్నాము. పిండి పోసాక సరిపడినంత సాల్ట్ వేసుకొని 15 to 20 మినిట్స్ వరకు అయితే బాగా మరలనియ్యాలండి. రాగి జావ అంటేనే ముందుగా గుర్తొచ్చేది మామిడికాయ అండి. మామిడికాయ అంటేనే రాగి జావ. మేమైతే మామిడికాయ లేని రాగి జావ అయితే అస్సలు తాగము. మ్యాక్సిమం మేము సమ్మర్ అంటే మామిడికాయలు, రాగి జావకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. హెల్తీగా ఉంటుంది. అది తాగుతూ ఇలా మామిడికాయ కొరుకుతూ ఉంటుంది చూడండి, భలే టేస్ట్ ఉంటుందండి. రాగి జావ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా లేట్ చేయడం ఎందుకు, తాగేసేద్దాం. మేమైతే ఇక్కడ బౌల్లోకి అయితే తీసేసుకున్నాము. వేడిగా ఉన్నప్పుడైతేనే బాగుంటుందండి. ఇది చల్లబడే కొద్దీ అంతగా టేస్ట్ అనిపించదు. వేడిగా తాగుతూ ఆ మామిడికాయ తింటూ ఉంటే ఇక చెప్పలేము, అలా అంత బాగుంటుంది. రాగి జావ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.